గైడ్లైన్స్ ప్రకారం బ్రెస్ట్ ఫీడింగ్ 2 ఇయర్స్ వరకు అండ్ బియాండ్ కూడా చెప్తున్నారండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు స్టాప్ చేయాలి అన్నదానికి కరెక్ట్ ఏజ్ ఏం లేదు. ఇప్పుడు మదరు బేబీ డిసైడ్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయొచ్చు. బేబీ ఎప్పుడు రెడీ అని మీరు అనుకోవచ్చు అంటే, బేబీ ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ ఎంజాయ్ చేస్తూ మిల్క్ కప్లో తాగే కెపాసిటీ ఉంది, బేబీయే న్యాచురల్గా ఫీడ్స్ని స్కిప్ చేస్తుంది అంటే బేబీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి వీన్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థము. మదర్ ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే, ఒకవేళ మదర్ ప్రెగ్నెంట్ అయినా, ఆవిడ వర్కింగ్ మామ్ అయ్యి 2 వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నా, మదర్కి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నా మదర్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని ఎలా స్టాప్ చేయాలి అన్నది కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసేది ఒక ఎమోషనల్ ప్రాసెస్ మదరు బేబీకి కూడా. సో దీంట్లో ఏంటి అంటే, ఫ్రమ్ బర్త్ బేబీ కేర్ అంతా మదరే తీసుకుంటుంది కాబట్టి బేబీకి మదర్కి ఒక బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. సో చైల్డ్ ఎంతసేపు మదర్ మీదే డిపెండ్ అయి ఉంటారనమాట. ఈ ప్రాసెస్లో మీ బ్రెస్ట్ ఫీడింగ్ సడన్గా మదర్ని బేబీని సపరేట్ చేస్తే వాళ్ళకి యాంగ్జైటీ వచ్చి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసే ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్ అవుతుంది. దీన్ని కొంచెం ఫ్రెండ్లీగా ఎలా చేయొచ్చు అంటే, మదరు బేబీని సపరేట్ చేయకుండా మదర్ ఎలా బేబీ కేర్ తీసుకుంటున్నారో అలా ఎవరైనా కేర్ గివర్స్ లైక్ ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా చైల్డ్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చైల్డ్కి ఫీడ్ చేయడానికి ట్రై చేయాలి. చైల్డ్ని ఎక్కువ బయట తిప్పి ఆటలు అవి ఆడిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, చైల్డ్కి వేరే వాళ్ళతో కూడా బాండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా మదర్ని సపరేట్ అవుతారనమాట. ప్రతిసారి బేబీ మీల్ రీప్లేస్ బై బ్రెస్ట్ మిల్క్ చేయకుండా బేబీకి వేరే న్యాచురల్ ఫుడ్స్ లైక్ జ్యూసెస్ కానీ, వాటర్ కానీ, స్నాక్స్ కానీ ఆఫర్ చేయొచ్చు. చైల్డ్ని ఎక్కువగా బయట తిప్పడం వల్ల వాళ్ళు అలసిపోతారు కాబట్టి ఫుడ్ కూడా బాగా తింటారు, న్యాచురల్గా నిద్రపోతారు. వీళ్ళు నిద్రపోవడానికి ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నదే అవ్వడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఆపడం కష్టం అవుతుంది. దీనికి ఏం చేయొచ్చు అంటే, బేబీ పడుకునేటప్పుడు కథలు చెప్పడం కానీ, పాటలు పాడడం కానీ, ఇలాగా ఊపుతో నిద్రపుచ్చడం కానీ అలా చేశారు అంటే బేబీ న్యాచురల్గా నిద్రపోతారనమాట. సో వాళ్ళు గ్రాడ్యువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు పోతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేమన్నామని ఒకేసారి డే అండ్ నైట్ టైం ఆపేస్తే మదర్కి కూడా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అంటే, మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ డే టైమ్ స్లోగా 1 or 2 ఫీడ్స్ తగ్గించుకుంటూ రండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీ మిల్క్ ప్రొడక్షన్ కొంచెం తగ్గుతుంది. సో అలా గ్రాడ్యువల్గా ఫస్ట్ డే టైం ఫీడ్స్ ఒక ఓవర్ 1 వీక్ 10 డేస్లో తగ్గించుకుంటూ వస్తే మీకు మిల్క్ వాల్యూమ్ తగ్గుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే, నైట్ టైం ఫీడ్స్ కూడా స్లోగా తగ్గించుకుంటూ రండి. ఇప్పుడు బేబీకి నైట్ టైం ఫుడ్ బాగా పెట్టి వాటర్ కానీ మిల్క్ కానీ తాగించి పడుకోబెడితే యూజువల్గా వాళ్ళు నిద్రపోతారు. ఒకవేళ మధ్యలో లేసినా కూడా మీరు వాటర్ అలాంటివి తాపించవచ్చు. మదర్కి ఒకవేళ ఎంగాజ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు, హార్ట్ కంప్రెషన్ అవి చేయొచ్చు. కానీ మీరు ఫ్రీక్వెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే మీకు మిల్క్ వాల్యూమ్ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల గ్రాడ్యువల్గా చైల్డ్ మదర్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ని మానేస్తారు. ఇలా ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మదరే మిల్క్ స్టాప్ చేయాలి ఆవిడ వల్ల కావడం లేదు అంటే, ఇంకా బ్యారియర్ క్రీమ్స్ అనేవి లాస్ట్ ఆప్షన్ ఉంది. దానివల్ల ఏంటి అంటే, చైల్డ్ ఒకసారి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ చేదు వల్ల దే వామిట్ అన్నమాట. సో దాని నుంచి వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పెద్దగా నచ్చదు. అలా కూడా గ్రాడ్యువల్గా మానేస్తారు.